మనం మౌనంగా ఉన్నప్పుడు ఎంత శక్తిని వృధా చేస్తాం, కొంచెం కూడా చెయ్యం. అదే ఒకవేళ మనం ఆవేశపడినప్పుడు ఎంత శక్తిని వృధా చేస్తాం. మన రక్తం మరగడం మొదలవుతుంది, మన కళ్ళ నుంచి నిప్పులు కక్కడం మొదలు పెడతాం, మనం అరుస్తాం, కేకలేస్తాం, అప్పుడప్పుడు అనుచిత పనులు కూడా చేస్తూ ఉంటాం. అదంతా కూడా కేవలం కోపం వల్ల. ఇప్పుడు ఈ కోపాన్ని మౌనంలోకి మార్చేయండి. ఈ పని కంటికి కనిపించదు, ఈ పని అంతా తేలిక కాదు, ఇది చాలా కష్టమవుతుంది, అలాగే చాలా శ్రేష్టమైనది కూడా అవుతుంది. ఏ వ్యక్తి అయితే మాటిమాటికి కోపం తెచ్చుకుంటాడో, పదే పదే దాడి చేయడం మొదలు పెడతాడో, తను అందరికంటే శక్తిశాలి అవుతాడా? కానీ కాదు. అందరికంటే శక్తిశాలి ఏ వ్యక్తి అంటే తన కోపాన్ని మౌనంగా మార్చుకోవడం తెలిసినవాడు. తను ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, దాన్ని అంచనా వేస్తాడు, ఆ తర్వాత వివేకంతో నిర్ణయం తీసుకుంటాడు. అతనే అందరికంటే చాలా శక్తిశాలి. అలాంటి వ్యక్తిలా మారండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.